ఆయన పాపముగా మార్చబడ్డాడో, పాపముగా మార్చబడిన వెంటనే ఒక్క క్షణం పరలోకపు తండ్రి తనను విడిచిపెట్టబోతున్నాడు. యేసు ప్రభు ఇక్కడ దేని కొరకు ఏడ్చాడంటే, అయ్యా మొండ్ల కిరీటపు బాధ నేను భరించగలుగుతా, కొరడా దెబ్బల బాధ నేను భరించగలుగుతా. నన్ను పట్టుకొని వీడు వాడు వీడు వాడు అని దేవుని కుమారుడైన నన్ను పట్టుకొని వీడు వాడు అన్నా నేను భరిస్తా. ముఖం మీద తూవని ఊసినా నేను భరిస్తా. గడ్డం పట్టుకొని లాగినా నేను భరిస్తా. 3 మ్రేకుల మీద వేలాడదీస్తూ శాపగ్రస్తునిగా నన్ను అప్పగించిన దాన్ని భరిస్తా. దేన్నైనా భరిస్తాను కానీ నీ ఎడబాటును నేను భరించలేనయ్యా. నీ ఎడబాటును నేను తట్టుకోలేనయ్యా. పరలోకపు తండ్రి అంటాడు, నా కుమారుడా, నిన్ను ఒక రోజు పాటేమీ విడిచిపెట్టట్లేదు కదా, ఒక గంట సేపు నిన్నేం విడిచిపెట్టట్లేదు కదా, ఒక అర్ధగంట నీకు నాకు ఎడబాపు రావట్లేదు కదా, జస్ట్ ఒకే క్షణం కదా నువ్వు పాపంగా ఎంచబడతావు. మనుషుల పాపమంతా నీ మీద మోపబడుతుంది, నువ్వు పాపిగా ఎంచబడతావు. ఒక్క క్షణమే కదా నిన్ను నేను విడిచిపెట్టేది. ఈ ఒక్క క్షణానికి ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు? ఆ కొడుకు అంటాడు, అయ్యా ఒక్క గడియ కూడా, ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టి నేను బ్రతకలేనయ్యా. కొరడా దెబ్బలు వచ్చినా భరిస్తా, అవమానాలు వచ్చినా సహిస్తా, నిందలు తిరస్కారాలు ఎన్ని నా బ్రతుకులో ఎదురైనా వాటన్నిటిని నేను భరిస్తాను. కానీ నీ ఎడబాటును, ఎంతసేపు ఒక క్షణకాలపు ఎడబాటును కూడా నేను తట్టుకోలేనయ్యని ఆ ఎడబాటు కొరకు ప్రార్థన చేస్తాడు. దేవా, ఈ ఎడబాటు అనే పాత్ర నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించు. నీకు ఎడబాటై క్షణం కూడా నేను బ్రతకలేదు. బిడ్డలారా, ఆ వేదన తట్టుకోలేక ప్రభు అక్కడ ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే లోకభక్తుడు రాస్తాడు కదా, యేసు ప్రభు వారి స్వేద రంధ్రాలలో నుండి యేసయ్య రక్తము చెమట రూపంలో బయటకు వచ్చిందట. ఎంత ఆతృత పడుతూ, ఎంత వేదన పడుతూ ప్రార్థన చేశాడో చూడండి. యేసయ్య ఇక్కడ వేదన పడుతూ ప్రార్థన చేయటానికి దేనిని బట్టి అంత వేదన పడుతూ ప్రార్థన చేశాడు? తనకు కలిగిన ఆర్థిక ఇబ్బందిని బట్టా? నో. తనకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టా? కాదే. తన కుటుంబంలో ఎదురైన సమస్యను బట్టా? అంతకంటే కాదే. పరలోకపు తండ్రికి తాను క్షణకాలపు పాటు ఎడబాటైనందుకు ఆ ఎడబాటును తట్టుకోలేక రక్తనాళాలు పగిలేటట్లుగా, ఆ రక్తనాళాల నుంచి రక్తము చెమట రూపంలో బయటకు వచ్చేటట్లుగా పరలోకపు తండ్రి దగ్గర ఏడుస్తున్నాడు. బిడ్డలారా, నా వైపు చూడండి. నీ జీవితంలో ఏడుస్తూ చాలాసార్లు ప్రార్థన చేశావు. నిన్ను ఒక మాట అడుగుతా, దేని కొరకు ఎక్కువగా ఏడుస్తూ ప్రార్థన చేశావు? దేని కొరకు ఎక్కువగా కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేశావు? నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి ఏడ్చిన, నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి ఏడ్చావు. ఏడవద్దని కాదు. నీ జీవితంలో ఎప్పుడైనా నీ హృదయంలో ఉన్న పాపపు వ్యాధి కోసం అట్లా ఏడ్చిన జ్ఞాపకం నీకుందా? కొడుకు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయాడని ఏడ్చావు. వాడు కోరుకున్న ఉద్యోగం రాలేదని ఏడ్చావు. వాడు దేవునికి దూరం అయిపోయాడు అన్న సంగతి ఎరిగి ఎప్పుడైనా దేవుని దగ్గర ఏడ్చావా? బిడ్డకు అనారోగ్యం వచ్చిందని ఏడ్చావు. అనారోగ్యంతో తల్లడిల్లిపోతున్నాడని కన్నీరు మున్నీరుగా దేవుని దగ్గర ఏడ్చావు. ఏడవాలి, అది మన బాధ్యత. నిన్న ఒక మాట అడుగుతా, వాడు యవ్వన కాలంలో అడుగుపెట్టిన తర్వాత దారి తప్పాడు అన్న సంగతి తండ్రిగా నీ చెవులతో నువ్వు విన్నావు, నీ కళ్ళతో చూసి, ఓ తల్లిగా నీ చెవులతో విన్న తర్వాత, దేవా వాని ఆత్మకు పాపరోగం పట్టిందయ్యా, వాని దుర్మార్గత నుంచి విడిపించు, ఈ అపవిత్రత నుంచి విడిపించు, ఈ చీకటి జీవితం నుంచి విడిపించని వాడు దేవునికి దూరం అవుతున్న దాన్ని గుర్తుకు తెచ్చుకొని ఎప్పుడైనా దేవుని దగ్గర ఏడ్చావా? కోరుకున్న ఉద్యోగం రాలేదని ఏడ్చావు, అనారోగ్యం వచ్చిందని ఏడ్చావు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయని ఏడ్చావు, సమస్యలు వచ్చినాయని ఏడ్చావు. సమస్యల కొరకు ఏడ్చినట్లుగా
నీ జీవితంలో ఈరోజు నా దేవుడు కోరుకున్నంత పరిశుద్ధంగా నేను బ్రతకలేకపోయా, నా పాపం నన్ను దేవునికి దూరం చేస్తా ఉన్నట్లుంది అని నేను దేవునికి దూరం చేస్తున్న పాపాన్ని బట్టి ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఏడ్చావా? పరిశుద్ధ లేఖనాల్లో రాయబడిన మాట, శరీరానుసారమైన దుఃఖం మరణాన్ని కలుగు చేస్తుంది, ఆత్మ సంబంధమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. బిడ్లారా, నా వైపు చూడండి. దేని కొరకు నీ ఏడ్పు? దేని కొరకు ఏడుస్తున్నావు? ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేని కొరకు నువ్వు ఏడుస్తున్నావు? ఎప్పుడు భూ సంబంధమైన వాటి కొరకే ఏడుస్తున్నావా? ప్రభు పరిశుద్ధతను చేరుకోవటానికి ఏడుస్తున్నావా? దేవుడు నీకు ఎడబాటు అయ్యాడని, దేవుడు నీ పిల్లలకి ఎడబాటు అయ్యాడని. చూడండి, సంసోను బ్రతుకులో తాను దేవునికి ఆయాసకరంగా బ్రతికిన దినాలన్నిటిలో ఏ రోజు ఏడవలా, దేవా ఈ అపవిత్రత నన్ను ఏలుబడి చేస్తుందయ్యా, పాపం వల్ల నీకు నేను దూరం అయిపోయానని తన పాప స్థితిని బట్టి ఏనాడు ఏడవలా. ఎప్పుడు ఏడ్చాడో తెలుసా? ఫిలిష్తీయుల దేవతా స్తంభానికి సంసోను కట్టినప్పుడు అప్పుడు అంటాడు, దేవా ఈ ఒక్క మారే నన్ను జ్ఞాపకం చేసుకోయా. తల్లి గగ్గోలు పెట్టి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అంటే వాళ్ళ బాబుని పోలీసులు తీసుకొని స్టేషన్లో పెట్టారు. ఆ తల్లి వాకిడి దగ్గర నిలబడి పిచ్చిదేడ్చినట్లు ఏడుస్తుంది. ఇంటి పక్క ఒక పెద్ద ఆయన వచ్చి అంటాడు, ఇప్పుడు కాదే నువ్వు ఏడవలసింది, వాడు పోలీస్ స్టేషన్లో పడ్డందుకు కాదు నువ్వు ఏడవలసింది. ఆ పోలీస్ స్టేషన్లో పట్టడానికి తగిన కార్యక్రమాల్లో కొడుకు అడుగు పెడుతున్నాడు అన్న సంగతి ఎరిగినప్పుడు ఎప్పుడైనా ఏడ్చావా? వాడికి దురలవాట్లు వస్తున్నాయి, ఎరిగేవు నీవు, నీకు తెలుసు, ఎప్పుడైనా దానికోసం ఏడ్చావా? వాడు త్రోవ తప్పినప్పుడు ఏడవలేదు, దేవునికి ఆయాస్కరంగా వెళ్ళినప్పుడు ఏడవలేదు, దేవునికి దుఃఖాన్ని కలుగు చేసినప్పుడు ఏడవలేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పడిన తర్వాత ఏడ్చావు. ఈ ఏడ్పు ఉపయోగం ఏముంది? నా ప్రభు బిడ్డలారా, ఇక్కడ ప్రభు చూడండి, ప్రభు ఇక్కడ ఏడుస్తుంది తనకు కలగబోతున్న గాయాలను గుర్తుకు తెచ్చుకొని కాదు, తను అనుభవించబోతున్న శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకొని కాదు. యేసయ్య ఎప్పుడు ఒక్క క్షణం కూడా పరలోకపు తండ్రిని విడిచి ఆయన బ్రతకలేదు. అందుకని యోహాను సువార్తలో అంటారు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యములు చేయువాడును గనుక ఆయన నన్ను ఒంటిగా విడిచిపెట్టలేదు. యేసు ప్రభు వారు చెప్తున్న మాట, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నన్ను ఎప్పుడు ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదు. బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఏడవలసింది గెత్సెమనే తోట మనకు నేర్పే పాఠం. మీరు నేను ఏడవలసింది ప్రభువుకు నువ్వు ఎప్పుడైనా దూరం అవుతున్నట్లుగా నీకు అనిపిస్తే, దైవ సన్నిధికి ఎప్పుడైనా నువ్వు దూరం అవుతున్నట్లుగా నీకు అనిపిస్తే, దేవుని పరిశుద్ధతకు దూరం అవుతున్నట్లుగా ఎప్పుడైనా నీకు అనిపిస్తే, యేసయ్యలాగా ఆతురతపడి ప్రార్థన చేసే ఆ దైవికమైన మనస్సు దేవుడు మన ఒక్కొక్కరికి దయచేయును గాక. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్దాం.